పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు, స్తోత్రాలయ. వెల్కమ్ హోలీ స్పిరిట్ మాస్టర్. మాకందరికీ వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి నాయన. యేసు రక్తమే జయం. ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 37వ అధ్యాయంలో 33వ వచనము, 34వ వచనం, 35వ వచనం. ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేశెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు ప్రయత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి, యాకోబు యోసేపు కోసం ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి, ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ప్రాణముతో ఉన్న దేవుని చేతి నీడలో సురక్షితముగా ఉన్న కుమారుని కోసమై ఒక తండ్రి ఆవేదన. ఒక తండ్రి విలాపము. మన జీవితాల్లో కూడా ఏమి జరగకపోయినా అనేక సార్లు మనము బాధపడింటాం, చింత చేసింటాం. ఏమి జరిగిండదు, అయినా అనవసరముగా దాని గురించి కలవరపడిపోయింటాం. మానవునికి తన జీవిత కాలమంతా వెర్రితనం అనేది ఉంటుంది. మానవుడు తేలికపాటివాడు. ప్రసంగి 9వ అధ్యాయము 3వ వచనంలో, సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతా వారి హృదయముందు వెర్రితనముండును. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతా కూడా వారి హృదయములో వెర్రితనం ఉంటుంది. ఏందమ్మా తెలిసి తెలిసి వెరిలేవన్నవి అంటారు. ఎంతటి వారైనా ఎర్రిలో పడాల్సిందే. ఏందమ్మా ఎర్రి పట్టిందా, అందరికీ చెప్తా ఉంటుంది కదమ్మా, ఇంత ఎర్రిలో పడినావే నువ్వు అంటారు.
ఈ గణిత శాస్త్రాన్ని కనిపెట్టిన అతను రామానుజన్. ఒకసారి బస్సు ఎక్కాడంట. అతను గణిత శాస్త్రాన్ని కనిపెట్టాడు. బస్సు ఎక్కి 10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు కండక్టర్ దగ్గర. మామూలుగా టికెట్ 5.5 రూపాయలు. కండక్టర్ ఏమో అతనికి 4.5 ఇచ్చాడు. కానీ కండక్టర్తో వాదం పెట్టుకున్నాడు. నాకు 6.5 రావాలి, నాకు 4.5 ఇచ్చినావు అంటాడు. ఇంకా కరెక్ట్గా ఇచ్చానయ్యా అంటాడు. కండక్టర్ విసుగు వచ్చి అసలు నీకు లెక్కలు వస్తాయా అన్నాడంట. లెక్కలు కనిపెట్టింది అతనే 5.5 4.5 కాడ వెర్రిగా ప్రవర్తించాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా వెర్రిగా ప్రవర్తిస్తాం. నరుని హృదయం ముందు వెర్రితనం అనేది బ్రతుకు కాలం అంతా కూడా ఉంటది. యాకోబు చూడండి, ఎర్రి బట్టి కాదు, బాగా ఉన్న కుమారుడి కోసము నిశ్చయముగా యోసేపు చేల్చబడినాడు. అయ్యో నా కుమారుడు అని బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని నెత్తిన బూడిదేసుకొని అనేక రోజులు ఏడుస్తున్నాడట. ఈ తోడు దొంగలుండారే 10 మంది కుమారులు, అమాయకుల్లాగా తండ్రిని ఓదారుస్తున్నారు. చూడండి వాళ్ళు ఏం మనసులో వాళ్ళు. కీర్తనల్లో దుర్వార్తకు జడియడు 112వ కీర్తన 7వ వచనంలో, వాని హృదయము ప్రభువును ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. మనకు దొరికిన 112వ కీర్తన 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. ఎప్పుడు కదిలింపబడరు. రైటర్స్ షల్ బి నెవర్ రిమూవ్డ్. నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు. వారు నిత్యము దేవునికి జ్ఞాపకంలో ఉంటారు. యోసేపు విషయంలో యాకోబు కొంత ఎక్స్ట్రాగా ప్రవర్తించినట్లుగా మనం చూడగలం. అంటే ఎక్కువగా ప్రేమించినాడు యోసేపును. కాబట్టి ఇప్పుడు యాకోబుకి అగసాట్లు. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు మనకేం బోధిస్తున్నాయంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ప్రేమించాలంటే ఆయన మాట సాకులు చెప్పుకోకుండా వినాలంతే. ఇంకా చెప్పారంటే ప్రభు దానికి ఇంకా ఏం మాట్లాడకూడదు, అంతే. వెనక ముందు చూడకుండా వెళ్ళాలంతే, చెయ్యాలి. నెక్స్ట్ మానవునికి ప్రిపరేషన్ ఇవ్వాలి.
ముందు దేవుడు, భర్తకు లోబడి ఉండండి, భార్య భర్తకు లోబడాలి అని లేఖనాలు మనకు తెలుసు. కానీ ఎటువంటి భర్తలకు లోబడాలి, ఎటువంటి భర్తకు భార్య లోబడాలంటే దేవునికి లోబడే భర్తకి ఏ స్త్రీ అయినా లోబడాలి తన భర్తకి. భర్తే దేవునికి లోబడలేదు, తెలిసి కూడా దేవుని గురించి బైబిల్ పట్టుకొని మారుమనస్సు పొంది బాప్తిస్వం తీసుకొని యేసు ప్రభు అంటే ఎవరో తెలిసి కూడా నామకార్థంగా వేషధారిగా మూర్ఖుడిగా ప్రవర్తిస్తుంటే మరి ఏ స్త్రీ అయినా అతనికి ఎందుకు విధేయత చూపించాలి? అతను తెలిసి కూడా దేవునికి లోబడలేదే అంటే అననీయ సప్పిర లాగా వెళ్ళిపోతారా? ఇద్దరు తోడు దొంగలు, దొందే. ఈ గంతకు ఆ బొంతకు రెండు కూడా సరిపోయినది. అననీయ సప్పిరాలు ఇద్దరు కూడా భక్తిహీనులే. కొంతమంది స్త్రీలు వేషధారైన భర్తకి తానా అంటే తందానా అంటుంటారు. అదే మూర్ఖుడా, ఇది చేయకూడదు, ఇది దేవుడు తెలుసుకొని కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తావును? బ్రతుకుతే 3 బ్రతికినా యథార్థంగా బ్రతకాలి. ఇటువంటి వెధవ వేషాలు వేయకూడదని చెప్పరు భర్తకి. తానా అంటే వీళ్ళు తందానాన్ని కుటుంబాన్ని శాపంగా మార్చుకుంటారు. అటువంటి వారు కదిలిపోతారు, కలవరపడిపోతారు. అయితే యథార్థవంతుల వంశము దీవింపబడుతుంది, కలిమి సంపద వారి ఇంట ఉంటుంది, వారి నీతి నిత్యము నిలుస్తుంది, వారు దయగలిగి అనేక మందికి సహాయం చేస్తారు. అటువంటి వారు భాగ్యవంతులు. వారికి ఇవ్వడమే తెలుసు కానీ ఇచ్చినది మరలా రాబట్టుకోరు. ఇచ్చినప్పుడు తీసుకుంటే తెలియదు, మళ్ళా ఇచ్చేది అనరు. అయ్యా నేను ఇచ్చింది నీకు కాదయ్యా, దేవుడి మీద భయం కలిగి ఏదో నీకు సహాయంలో నేను నీకు చేయూతను అందించాను అంతే. దేవుడి దయ, దేవుని స్తుతించు, నువ్వేమి నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, అటువంటి వాళ్ళ జీవితము ఎంత భాగ్యవంతమైనది. వాళ్ళకి ఇవ్వడమే తెలుసు కానీ తిరిగి రాబట్టుకోవడం తెలియదు. ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు అదే పనిగా బతిమాలి అయ్యా అని బతిమాలితే అది వేరే విషయం, కానీ రాబట్టుకోవడం ఉండకూడదు, డిమాండ్ చేయకూడదు. మనం ఎవరికైనా సహాయం చేసినా, మీరు హాస్పిటల్లో ఉంటే వచ్చాను కదా, మరి నేను హాస్పిటల్లో ఉంటే రాలేదు అనకూడదు. దేవుడి దయ, దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, యాకోబు యోసేపు విషయంలో అనవసరమైన అంగలార్పు, దర్శనాలు చెప్పాడు కదా యోసేపు, వాటిని గుర్తు పెట్టుకోలేదు. అప్పుడేమో యోసేపును నిత్యముగా నువ్వు మమ్మల్ని వెళ్తావా, ఏం మాట్లాడుతున్నావు బాబు, ఏదో తల్లి లేని పిల్లోడని ప్రేమిస్తే నువ్వు మమ్మల్ని వెళ్తావా, ఆహా బాగానే ఉన్నావే.
చూడండి, ఇప్పుడు ఆ మాటలు గుర్తుపెట్టుకొని నుంచి ఇన్ని సంవత్సరాలు ఏడవలసిన అవసరం ఉండేది కాదు. వాని హృదయము ప్రభువును ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. దుర్వార్తకు జడియుడు, దుర్వార్తకు జడియుడు. మనసు స్థిరముగా ఉంటుంది. శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు అటువంటి వారు భయపడరు. మరి యాకోబు అన్ని రోజులు ఏడ్చాడు, అంగలార్చాడు. పిల్లలందరూ యాకోబు చుట్టుకొని ఓదార్చిన ఓదార్పు పొందలేదంట. మీకు ఒక తమాషా సంభవాన్ని చెప్పాలి. చూడండి, మనకు కొన్ని దుర్వార్తలు వినబడుతుంటాయి. మనకు వినబడే దుర్వార్తలన్నీ కూడా నిజము కాదు. సైతాను దుర్వార్తలు తెస్తాడు. సైతాను అబద్ధికుడు వాడు. నేను బాధ పెట్టని నీతివంతుని మనస్సును మీరు అబద్ధముల చేత నొప్పి పెడతారని యెహెజ్కేలులో ఉంది. అబద్ధాలను గనుక మనం నమ్మితే ఇంకా బ్రతుకంతా కలవరాలతోనే ఉంటుంది. నెమ్మదిగా ఉండలేం. సాతాన్ ఈజ్ లయర్, అబద్ధికుడు వాడు. అన్ని అబద్ధాలు చెప్తాడు. మనకు ఏదైనా బాగలేదనుకోండి, ఇంకా నువ్వు ఇంతే, నువ్వు బాగుపడవు అంటాడు. శాతాన్ ఈజ్ లయర్. సైతానా, నాతో అబద్ధం చెప్పవాక, నేను చావను, సజీవుడనైన దేవుని క్రియలు వివరిస్తాను. వాడు పారిపోతాడు. వాడు అబద్ధాలతో, అయ్యా అబద్ధాలు ఎలా ఉంటాయంటే పచ్చి అబద్ధం మాదిరి ఉండదు. అది వట్టి అబద్ధంలా, అంటే 99% నిజమే ఉంటుంది. కానీ ఆ 1% అబద్ధం. యాకోబు యోసేపును పంపినది నిజమే. ప్రత్యేకమైన అంగీ తొడుక్కొని వెళ్ళింది నిజమే. ఆ అంగీ యోసేపుదే. మరి ఆ అంగీకి అక్కడక్కడ కాట్లు, ఆ మేకపిల్ల రక్తం 10 మంది కుమారులు సృష్టించిందని యాకోబుకు తెలియదు. ఇంకా అంగీని చూశాడు, అబ్బా నిజం, నిశ్చయముగా యోసేపు చీల్చబడినాడు. దేవుని చేతిలో ఉన్న వ్యక్తిని ఎవరైనా, ఏ శక్తులైనా ఆకస్మికముగా నాశనము చేయగలవా? ఆయన అందరికంటే బలవంతుడు కదా. అతి బలవంతుని చేతిలో నుండి ఎవరైనా తీసుకోగలరా? తీసుకొని సామర్థ్యం ఎవరికి లేదు. ఆయన తలుపు వేస్తే ఎవరూ తెరవలేరు. ఆయన తలుపు తీస్తే ఎవరూ మూయలేరు. సార్వభౌమాధికారం ఆయనది. సర్వశక్తిమంతుడైన, సర్వోన్నతుడైన దేవుడైన, ఎవరూ ఊహించలేని భీకర కార్యాలను లెక్క లేనన్ని జరిగిస్తాడైన. మరి ఆయన చేతిలో, ఆయన నీడలో క్రమశిక్షణ భాగంగా యోసేపు ఆ విధంగా
యాకోబునకు దూరమైనాడు. ఫిలెమోను పత్రికలో ఒక మాట ఉంటుంది, అతడు నీతో కూడా సదాకాలం ఉన్నట్లుగా కొద్ది కాలము నిన్ను ఎడబాషెను అని రాయబడి ఉంది. ఫిలెమోను పత్రికలో కొద్ది కాలము నిన్ను ఎడబాసినాడు. ఎందుకు అంటే సదాకాలము నీతో కూడా ఉండునట్లుగా. ఫిలెమోను పత్రిక లో ఒక అధ్యాయమే ఉంది. ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. యాకోబుని యోసేపు కొద్ది కాలము ఎడబాసినాడు, దూరమైపోయినాడు. దేవుడి ప్రేరేపణ ప్రకారం దేవుడే తీసుకుని వెళ్ళాడు యోసేపుని ఐగుప్తునికి. ఆ విషయము యోసేపు చెబుతాడు, మీరు వాళ్ళని పంపింది దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అతడు నీతో కూడా ఎల్లప్పుడూ ఉండటానికే కొద్ది కాలము ఎడబాసినాడు అని ఫిలెమోను 1:16 మనం చూడగలం. ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలు యాకోబుకి తెలియక అనవసరంగా చాలా బాధపడ్డాడు. మనం కూడా అనవసరంగా చాలా విషయాల్లో చింత చేస్తూ ఉంటాం. మనం చదువుకున్నాం కదా, వాని మనస్సు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడు. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరేంత వరకు వాడు భయపడడు. ఉపదేశమును అంగీకరించేవారు సురక్షితముగా ఉంటారు. కీడు వచ్చునన్న భయము లేక ప్రశాంతంగా జీవిస్తారు. ఉపదేశ క్రమం అనేది ఒకటి ఉంది. ఆ క్రమంలో మనం ఉంటే కీడు వస్తుందేమో, ఏ మూల నుండి వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. సైతాను అబద్ధాలు నువ్వు నిజముగా వర్ణిస్తాడు. వాడు అబద్ధికుడు, వాడు దుర్వార్తలు చెబుతాడు. నాకెవరైనా దుర్వార్త తీసుకుని వస్తే నేను కసిగా చూస్తాను. కొంతమంది మనకు తెలిసిన వారి గురించి, పిల్లల గురించి చెడుగా మాట్లాడతారు, చెడుగా చెబుతారు. కానీ నాకు అది నమ్మబుద్ధి కాదు. నేను చెడ్డోనైతే, దుర్మార్గునైతే, విచ్చలవిడిగా తిరిగే పనికిమాలిన గదవనైతే నా పిల్లలు కూడా అదే స్పిరిట్ వాళ్ళలో ఉంటుంది. కానీ దేవునికి సంబంధించిన ప్రభావము ఉన్న నాలో పిల్లలు కూడా ఏదో తెలియక ఇప్పుడు ఒకవేళ
ఊర్లో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆ మాటలు విని అవి మాట్లాడతారు, కానీ మనస్సులో వేరే సబ్జెక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా. తల్లిదండ్రుల తల్లి ఎట్టిదో బిడ్డ అటువంటిదే అని మనం చూడగలం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే గాని తనంతట తాను ఏది చేయనేరడు. నీ మీద ఉన్న ఆత్మ, నీ నోట ఉంచిన నా మాటలు, ఇది మొదలుకొని నీ తరతరాలు నీ పిల్లల మీద తప్పకుండా ఉంటాయని ప్రభువు చెప్పాడు. యెషయా గ్రంథంలో వాగ్దానం ఉంది. తల్లిదండ్రులు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో పిల్లలకు కూడా అటువంటి ఆత్మ ప్రభావము వారిని ఆవరించి ఉంటుంది. మనకు వినబడే, మన దగ్గరికి తీసుకుని వచ్చే ఈ వార్తలలో చాలా మటుకు ఈ దుర్వార్తలలో అవన్నీ కూడా సైతాను కల్పించినవే. వాళ్ళు ఇంకేమి లాభంలో అయిపోయింది అన్నట్టు చెబుతారు. ఇంకా పిల్లోడు ఏం లాభంలే, ఇంకా చెడిపోయినాడు అంటారు. వాళ్ళ మాటలకు మనం వాళ్ళకి చెవులెగ్గితే గుండె పగిలిపోతుంది. అబద్ధాన్ని గనక నమ్మితే ఎవరైనా కింద పడి దొర్లాడాల్సిందే. యాకోబు దొర్లుతున్నాడు. చూడండి, అది చూసేదానికి ఎంత అనవసరమైన ఏడుపు అనిపిస్తుంది, అంగలార్పు అనిపిస్తుంది. అవును, యేసేపునకి 2 దర్శనాలు వచ్చినాయే, మరి అవి నెరవేరకుండా యేసేపు ఎక్కడికి వెళ్తాడు అని అనుకోలేదు యాకోబు. అంగి చూశాడు, ఆ రక్తం చూశాడు. వాళ్ళు కుమారులు యాకోబును నిలువున గుండెలు బద్దలు చేశారు. యాకోబు ఇస్సాకును పట్టపగలే, ఇస్సాకుకి కళ్ళు కనపడలేవు కదా అప్పుడు, తల్లి మాట విని తండ్రి నీ పెద్ద కుమారుని ఏశావును, నీకు ఇష్టమైన వేట మాంసం తెచ్చాను, తిని నన్ను దీవించు డాడీ అన్నాడు. ఇస్సాకుకి కళ్ళు కనపడలేదు, కానీ యాకోబు నేనే ఏశావునని మేకతోలు కప్పుకొని ఏశావులాగా నటించి ఆశీర్వాదాన్ని పొందాడు. కానీ అంత ఈజీ కాదండి. దానికోసం ఎంతో తర్వాత కష్టపడ్డాడు. ఇస్సాకు కనుక్కున్నాడు. స్వరము యాకోబు స్వరము, చేతులు ఏశావు చేతులే అన్నాడు. ఏంది ఇదంతా తిరకాసుగా ఉంది? స్వరము యాకోబుదే, కానీ చేతులు ఏశావువే, ఏంది ఇది అర్థం కాలేదే. ఇస్సాకుకి లైట్లు వెలిగినాయి. అయినా ఇస్సాకుకి దర్శనం గుర్తుంది. ఏం దర్శనం? కవల పిల్లలు ఉన్నారు కదా కడుపులో, రిబ్కమ్మ కడుపులో. ఆమె ప్రార్థన చేస్తే కడుపును వస్తుందని ప్రభు చెప్పాడు. అమ్మా, నీ కడుపులో కవల పిల్లలు ఉన్నారు, చిన్నవాడు పెద్దవాని కంటే గొప్పోడైతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడమ్మా, చిన్నవాడి సంతతి బహుగా విస్తరిస్తుంది అని ప్రభు చెప్పాడు. సరే, యాకోబు చిన్నోడు కదా, ఇంకా దర్శనము అప్పుడే వచ్చింది, కడుపులో ఉన్నప్పుడే అని. ఇంకా ఇస్సాకు తెలియదు అంటే తెలుసు, అందుకే కదా అన్నది.
స్వరము యాకోబు స్వరమే, చేతులు ఏశావు చేతులే అన్నాడు. అంటే తెలుసు, అయినా కూడా సరలే, ఇంకా దర్శనం అలా ఉంది, దాన్ని మనం మార్చలేమని. అయినా ఏశావులో తిరుగుబాటుతనము, మూర్ఖత్వం, విచ్చలవిడిగా ప్రవర్తించడం, దానికి తగినవాడు కాదు అనుకున్నాడు ఇస్సాకు. ప్రియమైన సహోదరులారా, కానీ ఇక్కడ యాకోబుకి కళ్ళు ఉండగానే 10 మంది కుమారులు నిట్ట నిలువున గుడ్డి కళ్ళు వేశారు. మిట్ట మధ్యాహ్నము గుడ్డివారి వలె గోడ కొరకు తడవులాడుచున్నామనింది. పట్టపగలే ఏమిరా గుడ్డి కళ్ళు వచ్చినాయంటారు. పట్టపగలే మోసం చేసినారు యాకోబు కుమారులు. ఆ ఆత్మ వాళ్ళల్లో ప్రవేశించింది, తండ్రిని పట్టపగలే మోసం చేయడం. ఇప్పుడు ఆ యాకోబు అంత వచ్చింది, పట్టపగలే బుక్ అయినాడు కుమారులకి. అయ్యో, యోసేపు నిశ్చయముగా చేల్చబడినాడు. అబద్ధం అది. నిశ్చయముగా అనేది బాగా నేర్చుకున్నారు. ప్రభు ఏమంటాడు? నిశ్చయముగా అంటే దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటాడు. నీవు నాతో కూడా పరవయసులో ఉండువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటాడు. నిశ్చయముగా అంటే దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు నిశ్చయముగా అన్నాడంటే దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. కానీ యాకోబు ఏమంటున్నాడు? శాపాన్ని నిశ్చయముగా అంటున్నాడు. అబద్ధాన్ని నిక్కము నిజం, నిశ్చయముగా యోసేపు చేల్చబడినాడు అంటున్నాడు. చూడండి, అబద్ధాలు నమ్మకూడదు, దుర్వార్తలు నమ్మకూడదు. కొంతమంది మన పిల్లల గురించి తప్పుగా, ఇట్లయితే ఇంకేం వాళ్ళు బాగుపడతారంటారు. అంటే ఇంక వాళ్ళ భవిష్యత్తు అంతా ఈరోజే కుప్పకూలిపోయినట్టు మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన మాటలకు చెవులు అలేసినాం అనుకోండి, ఇంకా గుండెకు బరువు ఎక్కుతుంది. కానీ దేవుని వాగ్దానం ఏంటి? జనములలో మీ సంతతి ప్రసిద్ధి ఉండును, ప్రభు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మీరు ప్రభు చేసిన సూచక్రియలుగా మహత్కార్యములుగా ప్రజల మధ్య ఉంటారు. నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. చూడండి, నీ మీద ఉండే నా ఆత్మ, నీ నోట ఉండే నా మాటలు నీ పిల్లల మీద కూడా సదాకాలం ఉంటాయి. ఇవన్నీ కొన్ని పిల్లల గురించిన దేవుని వాగ్దానాలని ఒక చోట చేర్చి నేను వాటిని ధ్యానిస్తూ ఉంటాను. ఇవన్నీ మనము నిశ్చయముగా జరుగుతాయని నమ్మాలి. కానీ మీ పిల్లలు ఏం లాభం లేదమ్మా, ఓయమ్మా, ఇట్లా అయితే ఏమి వాళ్ళు బాగుపడతారు అంటే ఇప్పుడే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోయినట్టుగా, కూలిపోయినట్టుగా దుర్వార్తలు తీసుకొని వచ్చాడు సైతాను మనుషుల రూపంలో. ఇంకప్పుడు కోపం వస్తుంది, వాళ్ళని తీసి అంటుకుందాం అనిపిస్తుంది. ఏమ్రా ఇట్ట చేసినారా, ఏమ్రా అని ఇంక మనం కూడా నోటి ద్వారా శాప గలకాల్సి వస్తుంది. నో, అది అబద్ధం. దేవుని వాక్యం నిజం. దృశ్యమైన దాన్ని, కనబడే దాన్ని బట్టి మాట్లాడద్దు, కనబడని దాన్ని బట్టి విశ్వాసంతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఒక అతను వాళ్ళ కుమారుడు, ఆ కుమారుడికి 10 ఏళ్ళు కూడా ఉండవు, 500 నోటు తండ్రి ముందరే నడింగి చించాడంట. చించితే
ఏమిరా ఇంత భయం లేదా నీకు? ఏమో ఇట్టయితే ఇంకా తట్టుకోలేని సైతాన్ అన్నాడు. సైతాన్ చెప్పినాడు ఆ వ్యక్తికి, తండ్రికి, నేను 500 నోటు చూసినాడంటే వీడు పెద్ద అయితే ఏం చేస్తాడో, కాబట్టి నువ్వు ఏదో ఒకటి వాడిని యాక్షన్ చేయాలి, వాడిని చితకబాద అన్నాడు. కోపం వచ్చి గట్టిగా ఆ పిల్లోడిని చంప మీద అంటుకున్నాడంట. అది ఎక్కడ తగిలిందో ఏమో ఆ ఏళ్ళు, కొట్టే గోడ తగిలిందో ఏమో పాపం, అట్టని నేల కరుచుకున్నాడు ఆ పిల్లోడు. నువ్వు చూస్తే బాబు బాబు అంటే బాబు లేదు, ఏం లేదు. ఇంకా ఎంత ఘోరం జరిగిందో చూడండి. ఎంత సైతాను మాటలు వింటే అట్నే ఉంటుంది. ఏదో ఒకటి చేయాల, కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. వాని దొక్కాల, ఇన్ని దొక్కాల, చిన్నుని దొక్కాల, పెద్దని దొక్కాల, కట్టేసి కొట్టాల, వాతలు పెట్టాల. కొంతమంది వాళ్ళ పిల్లలకు వాతలు పెడుతుంటారు. ప్రభు మనకు వాత పెడితే ఎట్లుంటుందండి? తట్టుకుంటావా? ఏమున్న విశ్వాసంతో, కన్నీళ్లతో, వాగ్దానాల కోసం ప్రభువును ఆశ్రయించి వాని మనస్సు స్థిరముగా ఉందంటే ఏమని? ఆశ్రయించడం అంటే షీక్ ద లార్డ్, అంటే ప్రభువుని వెతకడం. ప్రభు ఏమన్నాడు? అమ్మా నా గురించి ఏడవాకండి అమ్మా, ఎందుకు ఏడుస్తారు నా గురించి? నేను ఈరోజు సిలువ వేయబడతాను, మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3 రోజులు లేస్తాను. మరి నా గురించి ఏడుస్తారేందమ్మా మీరు? తిక్కోల్లాగా ఉండారే. పొమ్మ మంచోళ్ళు మీరు, నా గురించి ఏడుస్తారు అంటే నేను సిలువ వేయబడకూడదనే? ఏంది మీరు ఏడ్చేది? అర్థం ఉండాలి ఏడుపు కూడా, ఏడ్చేదానికి కూడా అర్థం ఉండాలి. అంటే మీరు ఏడ్చేది ఎందుకు? లోకం అంతా బాగుపడకూడదనే? ఈ సిలువ శ్రమలు నాకు వద్దనే? ఏం ఎందుకు ఏడ్చేది మీరు? అర్థం పర్థం లేకుండా ఏడవబాకండి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు మీరు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ప్రభు అప్పుడు చెప్పిన మాటలు ఎంత సత్యమో. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లల కోసం ఏడవాలి. నీవు లేచి రేయి మొదటి చామున నీళ్ల వలె నీ హృదయమును కుమ్మరించుము దేవుని సన్నిధిలో. పిల్లల కోసమై కన్నీటి ప్రార్థన చేయము. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేవి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన వైపు ఎత్తుము. పసిపిల్లల ప్రాణం కోసం. అయ్యా, నువ్వు ఇచ్చిన పిల్లలయ్యా, వాళ్ళు నా పిల్లలు కాదు, నువ్వు నాకు వాళ్ళని ఇచ్చావు, నీ కోసం పెంచమని. నేను తయారు చేయలేదయ్యా, నా చేతిలో పెట్టావు, నేను వాళ్ళకి పరిచారకుణ్ణి. ఈ స్కూళ్ళల్లో, అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ ఆయాలు ఉంటారు. మనం పిల్లలకు ఆయాలం, వాళ్ళ మీద బాసులం కాదు. పిల్లలకు మనం యజమానులం కాదు, అందరికీ యజమానుడు దేవుడే, ప్రభువే. తల్లిదండ్రులు వాళ్ళ ఆశలు పిల్లల మీద రుద్దకూడదు. వాళ్ళని ఉద్ధరించేది, అభివృద్ధి చేసేది మనం కాదు. మనం దేవునికి లోబడితే పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, వారు మనకు లోబడతారు. మనం దేవునికి లోబడకుండా లోబడు అంటే వాళ్ళు ఎందుకు లోబడతారు? నీవు దేవుని వాక్యాన్ని తృణీకరించినావు, దేవుని జ్ఞానాన్ని తృణీకరించినావు గనుక నేను కూడా నీ పిల్లల్ని విసర్జిస్తానని ఇర్మియాలో ఉంది. తాత్కాలికంగా మనం చూసే ఇవన్నీ కూడా అబద్ధం అండి.
ఈ పిల్లలు ఏమవుతారో, ఏం కాదు, గొప్పోళ్ళు అయిపోతారు. దేవుని వాక్యంలో ఏముందో అది అవుతుంది, అది జరుగుతుంది. నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మిక మాత్రం ఉంచుము. జస్ట్ బిలీవ్. వారు బాగుపడతారు. భయపడకు, నమ్మకం మాత్రం ఉంచుము. ప్రియమైన సహోదరులారా, నిజముగా నాకు ఎంతో నమ్మకం దేవుని వాగ్దానం మీద. నేను ఎటువంటి వాడినో, నాకు పుట్టినవారు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కూడా అటువంటి వారు అవుతారు. ముందు వాళ్ళు ఏదైనా ఉంటే నేను సరి చేసుకుంటాను. తండ్రిగా నాలో ఏమైనా లోపం ఉందేమో నేను చూసుకుంటాను, ప్రభు దగ్గర ఏడుస్తాను. అంతేగాని వాళ్ళ భవిష్యత్తును నేను అంధకారముగా చూడను. వారి భవిష్యత్తును నేను మధ్యాహ్న కాల తెవిష్యు కంటే అధికముగా ప్రకాశించినట్లు చూస్తాను. ప్రియమైన సహోదరులారా, సైతాను అబద్ధాలు మోసుకొని వస్తాడు. వాడు పెద్ద లారీ నిండా ఈ స్టోర్ బియ్యాన్ని తీసుకొని వస్తాడే, అది దాన్ని ఏమంటారు, బండి, ఆటో మాదిరి ఉండేది. అట్లా సైతాను ఇంటింటికి మూటలు మూటలు అబద్ధాలు మోసుకొని వస్తాడు. ఆ మాటలు వింటే ఓయమ్మ. ప్రియమైన సహోదరులారా, సైతాన్ అలా చెబుతాడండి, ఏం లాభం లేక. ఓయమ్మ, నీ భర్త మారడమ్మా, నీ భార్య ఓయమ్మ, ఇట్టయితే ఓయమ్మ సంసారం కొనసాగించడానికేనా, పక్కింటామని చెప్తుంది. లావుగా ఉంటది, నల్లగా ఉంటది, ఇంత ఒక్కకు వేసుకొని బాగానే వేస్తారే, మీ మాదిరి వింటుండేమో. ఓయమ్మ, ఇంతమందిని సాకలేమమ్మా, ఇట్నేనా సాకేది పిల్లలని, ఇట్నేనా భార్యను చూసుకుండేది, నెత్తినెక్కించుకో అంటూ ఓయమ్మ. ఇంకా నేను ఎట్లా చేయాలి నాయన, మా భార్య నెత్తినెక్కించుకున్నానేమో, మా పిల్లల్ని అదుపు లేకుండా పెంచుతున్నానేమో, ఇంకెట్లా చేయాలని అనవసరంగా పోయి భార్య దగ్గరికి గొనుగుతాడు. ఎవరన్నా గాలి కొడితేనే మనుషులు ఉబ్బేది, ఈ భర్త ఉబ్బేది భార్యను సూటిపోటి మాటలు అంటుంటాడు. గాలి కొట్టుకుంటూ మౌనంగా ఉంటాడు, విశ్వాసంతో ఉంటాడు. ఇవన్నీ మీరు అనుభవించలేదా? ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా చూసింటారు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చూశాను, అనుభవిస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. యాకోబు ఎంత మోసపోయాడండి, అనవసరంగా ఏడ్చాడు, అనవసరంగా గుండెలు ఆదుకొని దొర్లుతున్నాడు. వెర్రి కాకపోతే, దేవుని వాక్యం వినకపోతే మనుషులకు వెర్రి పడుతుంది. నిజమును నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. చూడండి, ఎవరన్నా వచ్చి ఈ ఇళ్ళల్లోకి, అమ్మా ఈ బాత్రూమ్ ఈశాన్య దిశగా ఉంటే మీ కథే వేరుగా ఉంటుంది, డబ్బులే డబ్బులు, అమ్మా ఈ గేటు కొంచెం అట్లా రైట్ సైడ్ జరపాలంట. ఒరే పనికిమాలనాడా, మారాల్సింది హృదయం గాని ఈ గేట్ దగ్గర, బాత్రూమ్ దగ్గర, తాపల మీద ఏముంటది, ఈ గోడలో ఏముంటది? యథార్థవంతులకి అన్ని కూడా దీవెనకరంగానే ఉంటాయి. పవిత్రులకు అన్ని పవిత్రమే, అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది మంచిగా ఉండదు. ఏందో ఏది అచ్చిరాలంటారు. మానవుడు హృదయంలో సరైతే అన్నీ కలిసి వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలు మా ఈ పూటకి చాలు భోజనం. పరిశుద్ధాత్మునికి వందనాలు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక.
ఆమేన్. ఆమేన్.